హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు అమావాస్య కదా! సో, ఈ అమావాస్య రోజు యూనివర్స్ మీ పర్సన్ గురించి మీకు ఎలాంటి విషయాలు తెలియజేయాలి అనుకుంటున్నారు? మనం ఈరోజు టాపిక్‌లో చూస్తామండి. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు. పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా మీరు ఎలాంటి రిలేషన్‌తో అయినా డీల్ అవుతా ఉండొచ్చండి. ఎవరైనా హ్యాపీగా రీడింగ్ చూసుకోవచ్చు. అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా హ్యాపీగా చూసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ కాదు. మీకు ఎంతవరకు మెసేజెస్ మ్యాచ్ అవుతాయి అవి తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి. ఓకేనా? అండ్ మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. పేర్ రీడింగ్ ఉంటుంది. ఓకేనా? సో, ఈరోజు అమావాస్య. సో, యూనివర్స్ మీకోసం మరి ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు? మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు చూస్తాం. అండ్ ఫ్రెండ్స్, ఇంకెవరైనా లైక్ చేయలేదు అంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు అమావాస్య కాబట్టి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోవడానికి చూడండి. ఓకేనా? అండ్ ఈరోజు మీరు అమావాస్య కదా! అండ్ ఈరోజు మీరు మీ పర్సన్, ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారా, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారా, సో, ఈ పర్సన్ నేమ్‌ని మీరు 21 టైమ్స్, ఓకేనా? తన ఈ పర్సన్ ఫోటో మీ దగ్గర ఉంది అంటే తన ఫోటో చూసుకుంటా అండ్ 21 టైమ్స్ ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చేసారు. అండ్ ఈ పర్సన్ మీ నంబర్‌ని తను బ్లాక్‌లో పెట్టేశారు. అంటే ఈ పర్సన్ మీ నంబర్‌ని అన్‌బ్లాక్ చేశారు. డైలీ మీకు కాల్ చేస్తున్నారు. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ పర్సన్ మీతో చాలా హ్యాపీగా ఉంటున్నారు. మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని తప్ప ఈ పర్సన్ ఇంకెవరిని చూడడం లేదు అని ఆ విధంగా మీరు, అంటే మీకు ఏమేమి కావాలో ఈ పర్సన్ వైపు నుంచి మీరు ఏ విధంగా ప్రేమ అనేది కోరుకుంటున్నారు. ఓకేనా? అండ్ ఈ పర్సన్‌తో మీ మ్యారేజ్ అయిపోయింది. వారి వైపు పేరెంట్స్ అండ్ మీ వైపు పేరెంట్స్ ఒప్పుకున్నారు. ట్రెడిషనల్‌గా మ్యారేజ్ అయింది. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. అలా ఓ 5 పాయింట్స్ అలా క్రియేట్ చేసుకోండి. ఓకేనా? ఆ 5 పాయింట్స్‌ని మీరు 21 టైమ్స్ రాస్తా ఉండండి. ఓకేనా? ఈ పర్సన్ ఫోటో ఉంది మీ దగ్గర అంటే తన ఫోటో చూసుకుంటా కూడా మీరు రాయొచ్చు. ఓకేనా? మీరు పర్సన్ గురించనే కాదు, మీకు ఏదైతే కావాలో అది ఓ 5 పాయింట్స్ అలా క్రియేట్ చేసుకొని ఓ 21 టైమ్స్ రాయండి. ఓకేనా? కొద్దిసేపు మెడిటేషన్ చేయండి. ఓ 5 టైమ్స్ అన్నా మీ కళ్ళలో ఈ పర్సన్ రూపం మాత్రమే ఉండాలి. ఓకేనా? అండ్ కెరియర్ గురించి మీరు ఆలోచిస్తున్నారా? ఓకేనా? మీకు ఇలాంటి పొజిషన్‌లో ఉన్న జాబ్ వచ్చింది. అండ్ సాలరీ విషయానికొస్తే చాలా మంచి సాలరీ, హై సాలరీతో కూడిన జాబ్ అనేది మీ లైఫ్‌లో వచ్చింది. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ విధంగా మీరు రాసుకోవాలన్నమాట. ఓకేనా? సో, ఈరోజు మరి మీ స్పిరిట్ ఏంజెల్స్ గైడెన్స్ ఏంటో చూసేస్తాను. ఫస్ట్ ఓ 3 కార్డ్స్ తీసుకుందాం. ఓకేనా? ఈ అమావాస్య ఎనర్జీస్‌లో మీ స్పిరిట్ ఏంజెల్స్ మీకు ఏం గైడ్ చేయాలి అనుకుంటున్నారు? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ చూసి మా వ్యూయర్స్‌కి యాక్యురేట్‌గా రీడింగ్ ఇవ్వండి. అండ్ I claim this positive energy. Thank you, universe. Gratitude. Take action. Yes. Wow, super. Helpful people. అండ్ ఈ కార్డ్ కూడా మీకు ఏదో తెలియజేయాలి అనుకుంటుంది. మరి ఏంటి అది? యు ఆర్ ఏ రెడీ. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకే. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. ఓకేనా? మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఫ్యూ మంత్స్ లోపల అదంతా జరిగే ఛాన్స్ అనేది మీ లైఫ్‌లో ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. చూడండి, ఇక్కడ ఈరోజు అమావాస్య. ఓకేనా? చాలా స్ట్రాంగ్ మెసేజ్ అనమాట ఇది. ఓకే. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీ లైఫ్‌లో, అంటే ఇప్పుడు చూడండి, ఈ రోజు అనుకుంది రేపే జరగాలి అంటే జరగదు. ఓకేనా? కొంచెం వేచి చూడాలన్నమాట. ఓకేనా? అందుకనే ఇక్కడ మీ స్పిరిట్ ఏంజెల్సే మీకు చెప్తున్నారు. ఎవరైతే క్లైమ్ చేసుకుంటున్నారో వారు ఫ్యూ మంత్స్ అనమాట. ఓకేనా? ఆ లోపల మీకు అంత మంచే జరుగుతుంది అని అర్థం అనమాట. ఓకేనా? టేక్ యాక్షన్. ఓకేనా? మీరు ఇప్పుడు యాక్షన్ అనేది తీసుకోవాలి. ఓకేనా? ఈ క్షణమే మీరు యాక్షన్ అనేది మొదలు పెట్టాలి అని అర్థం అనమాట. ఓకేనా? యెస్. మీ ముందు ఆప్షన్స్ అనేది రాబోతుంది. ఓకేనా? ఆప్షన్స్ ఎలా ఉంటుంది అంటే నేను ఎగ్జాంపుల్‌గా చెప్తాను. మీ ముందు గోల్డ్ అండ్ వెండి పెడితే మీరు దేన్ని చూస్ చేసుకుంటారు? ఓకేనా? గోల్డే చూస్ చేసుకోవాలనమాట. కొంతమంది ఏంటి వెండిని చూస్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుందనమాట. సో, నేను ఎగ్జాంపుల్ చెప్పానండి. అంటే మీ ముందు చాలా ఆప్షన్స్ అనేది రాబోతుంది. కాబట్టి మీరు కన్‌ఫ్యూజన్‌లో పడిపోకుండా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అని మీ స్పిరిట్ ఏంజెల్స్
మీకు గైడ్ చేయబోతున్నారనమాట. మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు చెప్తున్నారనమాట. ఓకేనా? హెల్ప్‌ఫుల్ పీపుల్. మీరు ఏదైనా విషయంలో మీకు అర్థం కావడం లేదు అండ్ జగిల్ అయిపోతున్నారు, కన్‌ఫ్యూజన్‌లో పడిపోతున్నారు అంటే మీరు వేరే వారితో డిస్కషన్ చేయండి. ఓకేనా? వారు మీకు తప్పకుండా హెల్ప్ చేస్తారు అని చెప్తున్నారనమాట. ఓకేనా? యూ ఆర్ రెడీ. మీరు దేనికైనా రెడీగా ఉండండి. ధైర్యాన్ని కోల్పోకూడదు అని మీ స్పిరిట్ ఏంజల్స్ చెప్తున్నారు. ఓకేనా? ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకేనా? మీరు మీ స్పిరిట్ ఏంజల్స్‌తో అండ్ మీ లైఫ్‌లో ఏంటంటే ఆహ్, మీకంటే పెద్దవారు ఎవరైనా ఉన్నారు మీ లైఫ్‌లో అంటే వారి గైడెన్స్ కూడా మీరు తీసుకోవచ్చు అని మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు చెప్తున్నారండి. ఓకేనా? ఇదన్నమాట. ఈరోజు మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు గైడ్ చేస్తున్నారు. ఓకే? అండ్ ఈరోజు మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి? ఫస్ట్ మీ వైపు నుంచి కొన్ని కార్డ్స్ తీసుకుంటానండి. ఈరోజు మీ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి కూడా నాకు తెలియాలి కదా! మీ పర్సన్ వైపు నుంచి తప్పకుండా చూస్తాను. కానీ ఫస్ట్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఎయిట్ ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్. ఓకే. చాలా మందికి ఇక్కడ కాంటాక్ట్ అయితే రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుందండి. చాలా మందికి మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారండి. ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ కూడా చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ప్రెజెంట్ ఏంటంటే మీరు ఈ పర్సన్ మీద చాలా అబ్సెసివ్‌గా ఉన్నారు. ఓకేనా? ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు, మీకు కాల్ చేయడం లేదు, మీకు మెసేజ్ చేయడం లేదు. ఆ విధంగా మీరు చాలా అబ్సెసివ్‌గా తన మీద చాలా కోపంగా అలా ఉన్నారనమాట. ఓకేనా? అండ్ కొంతమంది ఏంటి అంటే ఈ రిలేషన్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని కూడా చాలామంది డెసిషన్ అనేది తీసుకోబోతున్నారనమాట. ఓకే. కానీ మీరు మూవ్ ఆన్ అవ్వలేరండి. ఓకేనా? ఎందుకు అంటే మళ్ళీ పర్సన్ మీ లైఫ్‌లో వస్తున్నారనమాట. ఓకేనా? మీరు ఇంకా అక్కడే స్టక్ అయిపోతున్నారు. ఓకేనా? మీరు డెసిషన్ తీసుకుంటే మీరు అలాగే ఉండాలనమాట. కానీ మళ్ళీ ఈ పర్సన్ మీరు ఎప్పుడైతే మూవ్ ఆన్ అయిపోతున్నారో ఆ టైంలో ఈ పర్సన్ కనిపించడం గానీ, తను స్టేటస్ పరంగా కనిపించడం గానీ, లేదా ఈ పర్సన్ డైరెక్ట్‌గా మీకు కాల్ చేయడం, మెసేజ్ చేయడం చేస్తున్నారు అంటే మీరు మళ్ళీ అక్కడే ఆగిపోతున్నారనమాట. ఓకే. అది చూపిస్తుందండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ కాంటాక్ట్ అనేది రాబోతుంది మీ పర్సన్ వైపు నుంచి అన్నట్టుగా చూపిస్తుంది. కాబట్టి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? అండ్ చూడండి ఈ పర్సన్ తన లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారు. మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అని మీకు చాలా కోపం కూడా ఉంది. ఓకేనా? అండ్ కొంతమంది విషయానికొస్తే అండి 30% వారి లైఫ్‌లో మాత్రం మీ లైఫ్‌లో కూడా థర్డ్ పర్సన్ ఉన్నారనమాట. ఓకేనా? మీరు ఏంటంటే ఈ పర్సన్‌ని వదులుకోవాలా? లేదా ఈ పర్సన్ లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయ్యి అండ్ మీ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉంటే వారి గురించి మీరు యాక్షన్ తీసుకోవాలా? మీకేమీ అర్థం కావడం లేదనమాట. జగిల్ అవుతున్నారు. ఓకేనా? అలాంటిది చూపిస్తుందండి. ఓకే. అండ్ ఈ పర్సన్‌ని స్పై చేస్తా ఉన్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుందనమాట. ఓకే. ఇప్పుడు మీ పర్సన్ వైపు నుంచి చూస్తామండి. ఓకే. టారో నుంచి మీ పర్సన్ వైపు నుంచి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే. ఈ పర్సన్ మానసికంగా చాలా బాధపడుతున్నారండి. అండ్ చాలా భయపడుతున్నారు. అండ్ ఈ పర్సన్ మీ వైపు తను యాక్షన్ తీసుకోవాలి అంటే కూడా ఈ పర్సన్ భయపడుతున్నారండి. ఓకేనా? అండ్ ఈ పర్సన్ ప్రతి విషయంలో చాలా హర్ట్ అవుతున్నారండి. ఓకేనా? కొంతమందికి మీ వైపు నుంచి కూడా ఈ పర్సన్ చాలా హర్ట్ అవుతున్నారు. అండ్ కొంతమందికి వారి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఈ పర్సన్ మ్యారేజ్ పర్సన్ అయితే వారి లైఫ్‌లో ఉన్న వారి పర్సన్ ఉంటారు కదా! వారి వైపు నుంచి చాలా హర్ట్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారు. అండ్ ఎవరిని నమ్మే పొజిషన్‌లో ఈ పర్సన్ లేరు. అండ్ చాలా ఇల్యూషన్ క్రియేట్ చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. చాలా భ్రమపడుతున్నారు. అంటే తన లైఫ్ ఈ విధంగా అయిపోతుందేమో, అండ్ తన లైఫ్‌లో ఇంకా సంతోషం ఉండదేమో, తను ఇలాగే బాధపడతా ఉండాలేమో అనేది చూపిస్తుందనమాట. ఓకే. ప్రెజెంట్ ఈ పర్సన్
ఎవరిని నమ్మకుండా తను ఒంటరిగానే ఉండాలి, సోలోగా మాత్రమే ఉండాలి అని తను డెసిషన్ ఏదో తీసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఇంకా కార్డ్స్ చూస్తాం మీకోసం మరి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఈ పర్సన్ తప్పకుండా మీ దగ్గరికి రావాలి, మీతో ఉన్న రిలేషన్ని తను కాపాడుకోవాలి అనుకుంటున్నారండి. అండ్ మీతో ఉన్న రిలేషన్లో తనకి గ్రోత్ కావాలి. అండ్ ఈ రిలేషన్ ఎప్పుడు కూడా ఎండ్ అయిపోకూడదు అనమాట. ఓకేనా? ఈ రిలేషన్ అనేది తను ఉన్నన్ని రోజులు ఈ రిలేషన్ని కాపాడుకోవాలి అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఓకేనా? అండ్ మీతో తను సోల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారండి. ఓకేనా? అండ్ కొంతమందికి ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోవాలి అనే ఇంటెన్షన్స్ కూడా చూపిస్తుందండి. ఓకేనా? అండ్ కొంతమందికి ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా అదర్ పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నారు అంటే వారి మీద తనకి లవ్ అయితే లేదండి. ఓకేనా? తను ఫినాన్షియల్గా ప్రాబ్లంలో ఉన్నారు కాబట్టి, అండ్ కొంతమంది వారి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మనీ అనేది చాలా అవసరం కాబట్టి తను వేరే పర్సన్ని చూస్ చేసుకొని కూడా ఈ పర్సన్ అక్కడ చాలా బాధపడుతున్నారనమాట. ఓకేనా? కానీ ఈ పర్సన్ తన ఇంటెన్షన్స్ ఏంటి, మీరు అండ్ మీ పర్సన్కి మధ్యలో చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. అండ్ వదులుకోలేనంత ప్రేమ అనేది ఈ పర్సన్ మనసులో చూపిస్తుందండి. అండ్ ఈ పర్సన్ మీతో రిలేషన్ అనేది కంటిన్యూ కావాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీకు ఏదో ప్రపోజల్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నారు. కొంతమంది ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకేనా? సోల్ కనెక్షన్ అనమాట. ఓకేనా? ఈ పర్సన్ మీతో ఉన్న బాండింగ్ అండ్ మీతో ఉన్న కనెక్షన్తో ఎవరితో కూడా ఈ పర్సన్ ఆ విధంగా ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట. మీరు ఒక్కరు ఉంటే చాలు వారి లైఫ్లో అనే విధంగా తను ఫీల్ అవుతున్నారనమాట. ఓకేనా? మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు, లేదా లవర్సే ఉండొచ్చు. మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో సోల్ కనెక్షన్ మళ్ళీ ఈ పర్సన్ మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి. అండ్ మళ్ళీ ఈ పర్సన్ తను ఏదైతే నమ్మకాన్ని కోల్పోయారో ఆ నమ్మకాన్ని మళ్ళీ కాపాడుకోవాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారంటే, ఇంకా మీతో ఉన్న బాండింగ్ తను ఎవరితో ఫీల్ అవ్వకపోవడము, అండ్ మీ ఇద్దరి మధ్యలో ఏదో విడదీయలేని ఏదో బంధం ఉంది. అండ్ ఇది ఆ దేవుడు రాసిన బంధమే కావచ్చు. అంటే ఇక్కడ చూడండి హెరోఫెంట్ కార్డ్ వచ్చిందనమాట. ఓకేనా? హెరోఫెంట్ అంటే పూజారి. తను ఒక గుడిలో పూజారి అనమాట. ఓకేనా? సో ఇది ఆ డివైన్ బంధమే అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఓకేనా? అండ్ ప్రజెంట్ తను చాలా బాధపడుతున్నారు. ఓకేనా? తన లైఫ్లో మీరు లేక తను చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే? అండ్ చాలామంది అండి, మీరు ఈ పర్సన్తో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు అంటే ఆ విషయంలో కూడా ఈ పర్సన్ ఏదో విషయంగా హర్ట్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా? ప్రతిదానికి మీరు తనని అనుమానిస్తూ ఉన్నారు. మీతో ఎంత బాగున్నా సరే అండ్ తను ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నా సరే మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు, నువ్వు వారితోనే ఉంటున్నావు, వారిని ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నావు, మిమ్మల్ని లెక్క చేయడం లేదు అనే విధంగా మీరు ఏదైనా కోపంగా ఈ పర్సన్తో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు అంటే చూడండి తను చాలా బాధపడుతున్నారనమాట. ఓకే? తన ఇంటెన్షన్స్ మాత్రం మిమ్మల్ని వదులుకోవాలి అని తనకు లేదండి. ఓకేనా? చిన్న దానికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు, దానికి తను చాలా బాధపడుతున్నారనమాట. కానీ తనకు మీతో రిలేషన్ కావాలి, మీరు తనకి కావాలి, మిమ్మల్ని పెళ్ళి కూడా చేసుకోవాలి అనే ఇంటెన్షన్స్ ఈరోజు చూపిస్తుందన్నమాట. ఓకే? టెన్ ఆఫ్ స్వార్డ్స్. మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారండి. చాలా సాడ్గా ఉన్నారు. తన లైఫ్ తనకి చాలా బర్డెన్గా అనిపిస్తుందండి. ఓకేనా? ఈ పర్సన్ ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతారో, ఎవరి మీద అయితే ఎక్కువగా ప్రేమను పెంచుకుంటారో ప్రతివారు తనకి మోసం చేసేవారే తన లైఫ్లోకి వస్తున్నారనమాట. అండ్ మీరు కూడా అలాగే ఉన్నారు అని ఈ పర్సన్ ఆ విధంగా ఫీల్ అవుతున్నారండి. ఓకేనా? తనని మీరు సరిగా అర్థం చేసుకోవడం లేదు అన్నట్టుగా తను ఫీల్ అవుతున్నారనమాట. తన లైఫ్లో ఎవరు వచ్చినా తనని ఏదో విషయంగా హర్ట్ చేయడం కానీ, అండ్ ఈ పర్సన్ వైపు నుంచి చాలా ప్రేమను చూపిస్తూ ఉన్నా అండ్ మనీ పరంగా హెల్ప్ చేస్తూ ఉన్నా కూడా సో ఈ పర్సన్ని మీరు అర్థం చేసుకోవడం లేదు అన్నట్టుగా తను చాలా బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ ఏంటి, తను మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటున్నారు కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అనమాట. ఓకేనా? సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అండ్ కొంతమందికి ఈ పర్సన్ లైఫ్లో ఉన్న లేడీ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు, వారు కూడా ఈ పర్సన్ని ఏంటంటే మైండ్ వాష్ చేస్తూ ఉండడము అండ్ ఈ పర్సన్ని వారి కంట్రోల్లో తీసుకుంటూ ఉండడం కూడా చేస్తూ ఉన్నారనమాట. ఓకే? మీ పర్సన్ వైపు నుంచి తప్పు లేదండి. ఓకేనా? వారి లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారు ఈ పర్సన్ని మైండ్ వాష్ చేయడము, వారి కంట్రోల్లో ఈ పర్సన్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. కానీ ఈ పర్సన్కి అవన్నీ తెలియదండి. ఓకేనా?
నైన్ ఆఫ్ కప్స్. మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ తన సోల్ కనెక్షన్ మీరే అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి. అండ్ ఈ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్షన్ అయితే ఉంది. అండ్ ఈ పర్సన్ కొంతమందికి ఏంటిది అంటే మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారేమో, మీరు వారితో హ్యాపీగా ఉంటున్నారేమో, అండ్ ఈ పర్సన్ని అందుకనే మీరు ప్రతి విషయంలో హర్ట్ చేస్తున్నారేమో అని కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి. చాలా బాధపడుతున్నారనమాట. ఇంకా తను ఏం చేయాలో అర్థం కావడం లేదనమాట. కానీ ఈ పర్సన్కి మీరు కావాలి. మళ్ళీ ఈ రిలేషన్ అనేది మళ్ళీ కంటిన్యూ చేయాలి, మీకు కాంటాక్ట్లోకి రావాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ చాలా హార్ట్ బ్రేక్ అయితే ఉందండి. ఓకేనా, చాలా హార్ట్ బ్రేక్ లాంటిది చూపిస్తుంది. మేబీ థర్డ్ పర్సన్ విషయంలో కూడా చాలా హార్ట్ బ్రేక్ అయితే అయింది మీ పర్సన్కి. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని లెక్క చేయకుండా థర్డ్ పర్సన్ రిలేషన్లో వెళ్ళిపోయి ఉంటే అక్కడి నుంచి ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అనమాట. ఓకేనా, ఈ పర్సన్ని చాలా ఘోరంగా మోసం చేయడం అయితే జరిగింది. దాని వలన ఈ పర్సన్ చూడండి తను చాలా బాధపడుతున్నారనమాట. అండ్ తన హార్ట్కి చూడండి ఈ విధంగా తనకి చీలికలు అనమాట ఇవి. ఓకే, అంటే తన హార్ట్ అనేది ముక్కలు అయిపోయింది అక్కడ ఆ రిలేషన్. అండ్ కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో ఏంటంటే ఈ పర్సన్ ఎవరి మీద అయితే ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకున్నారో అండ్ ఎవరి గురించి అయితే మిమ్మల్ని దూరం చేసుకున్నారో వారు ఈ పర్సన్ని చాలా హార్ట్ బ్రేక్ చేశారనమాట. ఓకేనా, దాని వలన తను చాలా బాధపడుతున్నారు. అండ్ మళ్ళీ మీ రిలేషన్లోకి తను రావాలి అంటే ఈ పర్సన్ భయపడుతున్నారు. అండ్ ఈ పర్సన్ డెవిల్ కార్డ్ అండ్ 3 ఆఫ్ సోర్డ్స్ అనమాట. ఓకేనా, తన లైఫ్లో తప్పకుండా మీరు కాకుండా తన లైఫ్లో అదర్ పర్సన్ అయితే ఉన్నారు. అక్కడ కూడా ఈ పర్సన్ వారిని కూడా తను మెయింటైన్ చేస్తూ ఉండడం అయితే జరిగిందనమాట. ఓకేనా, కానీ అటువైపు నుంచి ఈ పర్సన్కి పాజిటివ్గా రిజల్ట్ అనేది రాలేదండి. ఓకేనా, ఈ పర్సన్ మళ్ళీ వెనుకకి తిరిగి మిమ్మల్ని చూస్తున్నారు. మీరు వారిలాగా మీరు లేరు. మేబీ ఈ పర్సన్ థర్డ్ పర్సన్తో ఉన్నప్పుడు వారి రియల్ ఫేస్ ఏంటో కూడా ఈ పర్సన్ చూసి ఉంటారనమాట. ఓకేనా, సో చూడండి తను ఎలా ఉన్నారు, తన పరిస్థితి ఈరోజు ఎలా ఉందో మీరే చూడండి. ఓకేనా, తను చాలా బాధపడుతున్నారండి పర్సన్. ఓకేనా, మళ్ళీ మీ వైపు తను రావాలి అనుకుంటున్నారు. అండ్ మీతో రిలేషన్ అనేది అంటే మీతో ఉన్నప్పుడు తను చాలా హ్యాపీ ఉంటాను అని అనుకుంటున్నారనమాట. అండ్ థర్డ్ పర్సన్ ఫేస్ ఏంటో ఈ పర్సన్ చూసారండి, వారి రియల్ ఫేస్ ఏంటో ఈ పర్సన్ చూశారు. కాబట్టి తను చాలా బాధపడుతున్నారు అండ్ మిమ్మల్ని కోరుకుంటున్నారండి. అందుకని ఇక్కడ తను సెకండ్ ఛాన్స్ అనేది అడగాలి, మీ దగ్గరికి రావాలి అని తను అనుకుంటా ఉన్నారనమాట. ఓకే, వన్ మినిట్ అండి. సో ఈ పర్సన్ ఈరోజు తన పరిస్థితి అయితే ఏమీ బాగోలేదండి. ఈ పర్సన్కి ఈరోజు 100కి 100% మీరు చాలా గుర్తుకైతే వస్తారు అండ్ మీ మీద చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతారు. అండ్ ఈ క్షణం ఈ పర్సన్ మీ దగ్గర ఉంటే ఎంత బాగుండు, మళ్ళీ మీతో కలిసి మాట్లాడాలి, మీతో టైం స్పెండ్ చేయాలి, అవన్నీ ఫీలింగ్స్ అనేది ఉందన్నమాట. మీరు తన జీవితంలో ఈ రోజు లేరు కాబట్టి తను చాలా సాడ్గా ఉన్నారనమాట. ఒంటరిగా మాత్రమే ఉన్నారు. తన చుట్టూ 100 మంది ఉన్నా సరే అండి తను ఒంటరిగా మాత్రమే ఉన్నారు అనే ఫీలింగ్ ఈ పర్సన్ని ఈరోజు చాలా వెంటాడుతుందన్నమాట. ఓకేనా, మీతో ఉన్న జ్ఞాపకాలు ఉంటాయి కదా అవన్నీ తనని చాలా వెంటాడడం జరుగుతుంది. అండ్ మిమ్మల్ని అనవసరంగా వేరే వారి గురించి మిమ్మల్ని మోసం చేశారు, మిమ్మల్ని చాలా బాధ పెట్టారు అనే విధంగా కూడా ఈ పర్సన్ ఫీల్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఫర్ అ వ్యాన్స్. ఓకే, ఈరోజు ఈ పర్సన్ తీసుకుపోయే నిర్ణయం ఏంటిది అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, మీతో హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయాలి అని అనుకుంటున్నారండి. ఓకేనా, చూడండి తను మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత ఈ పర్సన్ తను ఎలాంటి లైఫ్ గడిపారు అండ్ మీలాగా ఎవరైనా తనని ట్రీట్ చేశారా లేదా, మీరు ఈ పర్సన్ ఎలా చూశారు అండ్ తన లైఫ్లో ఉన్నవారు ఎలా చూశారు, అవన్నీ తను కంపారిజన్ చేసుకోబోతున్నారనమాట ఈరోజు. ఓకేనా, సో మీ వైపుకి తను యాక్షన్ తీసుకోబోతున్నారనమాట. ఓకే, అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి, చాలా మోసపోయాను, చాలా బాధ అనిపిస్తుంది అండ్ తను ఎవరినైతే ఎక్కువగా నమ్మారో వారందరూ తనని చాలా మోసం చేసేవారే అనే విధంగా తను ఫీల్ అవుతున్నారనమాట. అండ్ 24/7 ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. ఓకేనా,
24/7 మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ పెళ్లి చేసుకోవాలి, మీతో చాలా హ్యాపీగా ఉండాలి అని ఈ పర్సన్ ఈరోజు ఫీల్ అవుతారనమాట. ఓకేనా? అండ్ మీకోసం యూనివర్స్ గైడెన్స్ ఏంటో చూస్తాం. టారో నుంచి యూనివర్స్ గైడెన్స్ ఏంటో చూసేస్తాం. టారో నుంచి యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం? ఏస్ ఆఫ్ స్వార్డ్స్. మీరు చాలా ధైర్యంగా తయారవ్వబోతున్నారు. అండ్ మీరు ఎన్ని రోజులు ఏదైతే ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, అంటే మీకు సరైన ప్రేమ లభించకపోవడము, కేరింగ్ లభించకపోవడం, దాని వలన మీరు చాలా బాధపడుతున్నారు కదా. సో అదంతా మీ లైఫ్లోకి రాబోతుంది అని యూనివర్స్ మీకు ఈ మెసేజ్ అనేది పంపించారనమాట. మీరు చాలా స్ట్రాంగ్గా తయారవబోతున్నారండి. ఓకేనా? మీకు ఒక క్లారిటీ అనేది రాబోతుంది అనమాట ఈ పర్సన్ విషయంలో. ఓకేనా? దాని వల్లనే మీరు చాలా స్ట్రాంగ్గా తయారవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ చాలామంది మీరు లాంగ్ డిస్టెన్స్కి ట్రావెల్ చేయడం జరగబోతుంది అనమాట. ఓకేనా? అది ఏ పర్పస్ అయినా సరే అండి. ఓకేనా? లాంగ్ డిస్టెన్స్కి ట్రావెల్ చేయడం జరుగుతుంది. అండ్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ కూడా మిమ్మల్ని కలుసుకోవడం అండ్ కాంటాక్ట్ అవ్వడం జరగబోతుంది అనమాట. ఓకేనా? కాబట్టి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా? ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ విషయంలో వారు చాలా హార్డ్ బ్రేక్ అయితే గురవుతున్నారండి. వారిద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదు, బ్యాలెన్స్ లేదనమాట. ఓకేనా? థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ లైఫ్లో, వారు ప్రతి విషయంగా ఈ పర్సన్ని చాలా హర్ట్ చేస్తున్నారు, చాలా బాధ పెడుతున్నారు. అండ్ ఏంటంటే ఈ పర్సన్కి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వడం లేదనమాట. ఓకేనా? సో కాబట్టి మీ పర్సన్ మీ వైపుకి తను సెకండ్ ఛాన్స్ అడగడము, మీ వైపుకి తను రావడం జరుగుతుందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ సైన్స్ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్క రాశి వారు ఈరోజు ఈ రీడింగ్ హ్యాపీగా చూసుకోవచ్చండి. ఓకేనా? ఇప్పుడు మనం అన్ని రాసుల వారికి ఎలా ఉంది చూసేస్తాం. ఓకేనా? ఈరోజు అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది? మేషరాశి వారు ఈరోజు మీరు గుడ్ న్యూస్ వింటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృషభ రాశి వారు మీరు చాలా సాడ్గా ఉంటారండి, అండ్ ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ మిథున రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి, చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు. ఓకే. అండ్ కర్కాటక రాశి వారు 2 విషయాల మీద జగిలవుతూ ఉంటారు. 2 అడుగులు ముందుకేసి 4 అడుగులు వెనక్కి వేస్తూ ఉంటారనమాట. ఓకే. జగ్లింగ్ సిచ్యువేషన్, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మీకు అర్థం కావడం లేదు. అండ్ ఎవరు ఇద్దరు పర్సన్ని చాలా కంపారిజన్ చేస్తూ ఉన్నారు. వీర్ రైటా, వార్ రైటా, అండ్ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఓకే. చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. అండ్ సింహరాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటారు ఈరోజు. అండ్ కన్యా రాశి వారు స్టక్ అయిపోయారండి, మీ రిలేషన్లో మీరు స్టక్ అయిపోయారనమాట. అండ్ తులారాశి వారు ఏదో విషయంగా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అండ్ 24/7 ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ అండ్ చాలా రీగ్రెట్గా, గిల్టీగా ఫీల్ అవుతున్నారండి, ఏదో తప్పు చేసిన వారిలాగా. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు ఈరోజు మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు, చాలా హ్యాపీగా ఉంటారండి వృశ్చిక రాశి వారు. ఓకే. అండ్ ధనురాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ వస్తాయండి. సో మీరు ఎలాంటి ఆప్షన్ని చూస్ చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదనమాట, చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అండ్ మకర రాశి వారు మీ సోల్మేట్ని ఈరోజు మీరు కలుసుకుంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే ఈరోజు ఆ పర్సన్ని మీరు కలుసుకుంటారనమాట. ఓకే. అండ్ కుంభరాశి వారు మీరు ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి ఈరోజు. అండ్ మీనరాశి వారు మీరు ఏదో ఒక విషయంగా మీరు చుట్టూ వాల్ అనేది పెట్టుకుంటా ఉన్నారనమాట మీరు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అండ్ మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందామండి. అండ్ మీ సిచ్యువేషన్కి
తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అండ్ ఈరోజు అమావాస్య కదా, సో కాబట్టి ఈరోజు పర్సనల్ రీడింగ్ తీసుకునే వారు తీసుకోవచ్చు. మీ ఎనర్జీస్ అనేది చాలా కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఓకే అండి, మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాము. అంతవరకు అందరికీ బాయ్.